హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ద వన్ మోర్ డైలీ వ్లాగ్. వాటర్ లేకపోతే మనుషులకు, పక్షులకు, జంతువులకి ఎంత ఇబ్బంది జరుగుతది అనుకుంటే ఇట్లా కూడా జరుగుతదా? అయ్యో! వాటర్ లేకపోతే ఇంత నష్టం అనేది కలుగుతదా జనాలకని అనిపించిందండి ఫస్ట్ టైం నిజంగా. అసలు నేను ఇంతవరకు ఎప్పుడు అట్లా చూడలేను. అంతగా ఇదిగాంగా అంత అంతలా ఇదయిపోగా నేనెప్పుడు చూడలేను. వాటర్ లేకపోతే జనాలకి ఇంత ఇబ్బంది అవుతదా? జనాలతో పాటు ఇట్లా అవుతదా అని అయితే నేను షాక్ అయినండి. మీరు కూడా చూసి షాక్ అవుతారు. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమైతది అసలు నేను దేని గురించి చెప్తున్నా, ఎందుకు చెప్తున్నా అని. అసలు డైరెక్ట్‌గా చెప్తే నాకే చాలా బాధ అనిపిస్తుందండి. ఇంకా అక్కడికెళ్ళి అదంతా చూసిన తర్వాత ఇమాజినేషన్, అయ్యో! దీనికింత ఖర్చయి ఉంటది, దీనికింత ఖర్చయి ఉంటది, దీనికింత ఖర్చయి ఉంటది. ఇదంతా ఎట్లా భర్తీ చేస్తారు? అసలు డబ్బులు ఏ ఊరికినే రావు కదండీ! ఎంతో కష్టపడితే గాని మనకొక రూపాయి రావడం చాలా కష్టం. నాకు తెలిసయితే నాకు నిజంగా చెప్తున్నా, డబ్బు విలువ చాలా తెలుసండి నాకు. డబ్బు విలువ చాలా తెలుసండి నాకు. ఎందుకంటే, మనం ఎంతో కష్టపడితే గాని ఒక రూపాయి మన దగ్గరికి రాదు. అంత ఈజీగా మన దగ్గరికి రాలేదు. ఒక రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు కూడా ఆలోచించాలి. ఎంత కష్టపడితే ఈ రూపాయి మన చేతికొచ్చిందనేది. ఎండాకాలం, వానాకాలం, చలికాలం ఈ 3 కాలాల్లో మనం ఎంత కష్టపడితే ఫైనల్‌గా మనకు ఒక రూపాయి చేతికొస్తది. అంతే గదండీ! అంత ఈజీగా అయితే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌లల్లో అయితే అంత ఈజీగా ఏది మన దగ్గరికి రాదు. మనం ఎంతో కష్టపడితే గాని మన దగ్గరికి ఏది అంత ఈజీగా రాదు. అలాంటిది ఇన్ని డబ్బులు పెట్టి, ఇంత కష్టపడి లాస్ట్ మూమెంట్‌లో దాన్ని మిస్ చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది నా ఒపీనియను. కొంచెం పట్టించుకునేటట్టయితేనే దాన్ని చూసుకోవాలి, చేసుకోవాలి. పట్టించుకునే సిట్యుయేషన్ లేనప్పుడు వదిలేయాలి. ఏదో ఊరికినే చూద్దాం, చేద్దాం, ట్రై చేద్దాం అని మాత్రం ప్రయోగాలనేటివి జెయ్యొద్దండి. ఇట్లాంటి విషయంలో గూడా ప్రయోగాలు జేస్తారా? అనిపిచ్చింది తెలుసా? నాకైతే అసలు కళ్ళలో నీళ్ళాగలేవండి. మస్తు అసలు ఆడ ఎట్లా ఫీల్ అవ్వాలో, ఎట్లా రియాక్ట్ అవ్వాలో అర్థం గాలేదు. ఒకేసారి ఆహ్, ఇప్పుడు ఎవరైతే అది పర్సన్ ఉన్నారో వాళ్ళ ప్లేస్‌లో మమ్మల్ని మేము ఊహించుకున్నాను. నిజంగా నేను ఊహించుకున్నా నన్ను నేనే. ఇదంతా జేసి ఇప్పుడు ఇది అయిపోయుంటే నేనైతే బోర్ ఏడ్చేదాన్ని నిజంగా. అది పక్కోళ్ళదైనా నాకంతే ఏడుపొచ్చింది. ఇంకా మాదైతే ఇంకా ఫుల్‌గా ఏడ్చేదాన్ని నేనసలు. ఇంకా మా ఆయన పైన కొంచెం కోప్పడేదాన్ని కూడా. కానీ ఏ దానికైనా ప్రయోగం చేయొద్దండి. హాయ్ అండి. చాలా డేస్ అయిపోతుంది మా బావి దగ్గరికి రాక. ఇప్పుడొచ్చినాం. ఏంటి ఇంత మధ్యాహ్నం వచ్చినాం అనుకోకండి. మా గేదెనైతే కడగడానికని వచ్చినాం. ఇది మా ట్రాక్టర్. మా ఆయనైతే నా గేదెనైతే కడుగుతుంది. అసలు పొలం దగ్గరకొచ్చి లిటరల్లీ నేను షాక్ అయిపోయానండి. అసలు చాలా అంటే చాలా బాధాకరమైన సిట్యుయేషన్స్ అయితే జరుగుతున్నాయి. ఇంత ఎండలు కొడితే ఇంకా ఏం చేస్తాం చెప్పండి, ఇట్లనే జరుగుతదచ్చు. కానీ అప్పుడప్పుడు ఇంత ఎండ మంచిది కాదేమో అనిపిస్తది. ఎందుకంటే ఇట్లాంటి సీన్స్ చూసినప్పుడు అనిపిస్తదండి. మీరసలు ఒకసారి చూడండి. అది పొలం అయింది అనుకుంటున్నారా? కాదండి. మొత్తం అసలు ఎండిపోయింది. ఇక్కడి నుంచి అటు మొత్తం ఆ కొన వరకైతే మొత్తం ఎండిపోయిందండి. ఇట్లాంటి సిట్యుయేషన్స్ అయితే చాలా బాధాకరంగా అనిపిస్తాయి. ఇంత ఎండ కొడుతుంది. ఎండలో మేము రావడానికి కారణం అసలు ఈ టైంలో గేదెలకు గూడా వాటర్ ఉండాల గదా! మనం ఇంటికాడనే ఎండకు మండిపోతున్నాం. అట్లాంటిది గేదెలు ఎట్లుంటాయి, ఉండడం కష్టం గదా అని జెప్పేసి వాటికి కొంచెం వాటర్ పెట్టి, వాటికి అంటే నీళ్లు పోసి కడిగేద్దామని జెప్పేసి అయితే వచ్చినామండి. ఇంకా అసలు మా ఆయన ఎన్నడూ లేనిది ఈరోజు వస్తావా బావి దగ్గరికెళ్దామని జెప్పేసి అంటే, ఇంకా సరే పా అని జెప్పేసి అయితే వచ్చిన. వచ్చిన తర్వాత ఇంకా ఈ సినిమా జూస్తే మాత్రం అసలు సినిమా అనడం చాలా పెద్ద తప్పండి. నా దృష్టిలో అయితే తప్పు. ఎందుకంటే ఒక వ్యవసాయం ఫ్యామిలీ నుంచి వచ్చి అట్లా అనడం తప్పు. సారీ, తప్పైపోయింది కానీ చూడండి ఎంత ఘోరంగా ఎండిపోయిందో చేను అసలు వాటర్ లేక. మీరు అనొచ్చు పక్కనే బోర్ ఉంది ఎండిపోవడం ఏంటని చెప్పేసి. ఆ పొలం, ఆ పక్కన ఉన్న పొలం, ఈ పొలం ఇవన్నీ పారేసరికల్లా ఎండిపోతుంది. ఇదంతా ఒక్కరిదే కాదు, నలుగురిది, ఐదుగురిది. ఒక్కొక్కరు వాటర్ పెట్టుకోవాలన్నట్టు. దానివల్ల ఇంకా ఇట్లా ఈ పొలం పరిస్థితి ఇట్లా అయిపోయిందండి. మా ఆయన అయితే ఆల్రెడీ ఒక గేదెని కడిగేసిండు. ఇంకొక గేదెని తీసుకొస్తున్నాడు కడగడానికి. ఒకసారి మనం పొలంలోకి అయితే దిగి చూద్దాం ఏంటి అని చెప్పేసి. చూడండి అసలు నీళ్ళ పదన కాదు, అసలు నీళ్ళ పదన కూడా లేదు. ఒకసారి చూడండి ఎంత ఎండిపోయిందంటే అంత ఘోరంగా ఎండిపోయింది. అసలు వరి గొలలు కూడా అయినాయి ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, వరి గొలలు కూడా అయినాయి. కాకపోతే ఇది అంటే పాలు తాగే టైంలో ఎండిపోయినట్టుంది. అసలు నాకైతే ఏడుపు వస్తుంది ఫ్రెండ్స్ ఈ పొలాన్ని చూసి. ఆనే మమ్మీ ఓయ్, అసలు ఇది మొత్తం పొలం అయింది కదా, అయినాక గిట్ల ఎందుకు ఎండబెట్టిండే అసలు మీ అన్న?
మరీ ఇంత ఘోరంగా అసలు ఒక్కదానికన్నా విత్తనాలు అసలు వడ్లు కాలేదన్నట్టు లేదు ఫ్రెండ్స్. ప్రతిదానికి వడ్లని ఇట్లా వడ్లైనాక ఎండబెడితే ఎట్లా బాధ అనిపించదు అసలు. నాటేసిన పైసలు దీనికి మసాలా చల్లి ఇన్ని రోజులు నీళ్ళు పెట్టి లాస్ట్ టైంలో నీళ్ళు పెట్టకపోతే ఎండిపోదా? పారలేదు అన్నట్టు. ఒక వానదేవుడు కరుణించి ఒక 2 వానలు పడ్డా సరిపోయేది అసలు. చూడండి మొత్తం అసలు మీరు ఎంత దూరం చూస్తే అంత దూరం ఎండిపోయింది. పక్కన ఇదైతే పొలం ఓకేనండి. ఇప్పుడు అయితే పచ్చబడుతుంది. ఇది ఓకే, దీనికి వాటర్ సరిపోతున్నాయి. ఇంకా ఆ పొలానికి మాత్రం వాటర్ సరిపోవట్లేదు. ఒక్కొక్కరి వంతు ఒక్కొక్క రోజు కాబట్టి వంతుల ప్రకారం పెట్టుకోవడం కాబట్టి ఆయన ఎక్కువ పొలం వేసుకున్నాడు, అందుకే వాటర్ సరిపోక అది ఎండిపోయింది. ఇంకా వీళ్ళు తక్కువ వేసుకున్నారు, వీళ్ళది ఓకే సెట్ అయిపోయింది. అట్లా ఇవన్నీ మనం అనద్దు, కానీ చూస్తుంటే బాగా అనిపిస్తుంది, తట్టుకోలేక అనాలనిపిస్తుంది, కానీ అనకూడదు ఇవన్నీ. అంతేందుకు అసలు ఎప్పుడు మీరు మా బాయికాడికి వచ్చినప్పుడు చూసే ఉంటారు చాలాసార్లు. జొన్నలో నిలబడి నేను చాలా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకున్నాను, మీరు కూడా చూసే ఉంటారు అసలు. కాకపోతే ఇప్పుడు ఆ జొన్న సిచ్యువేషన్ ఒకసారి చూడండి. నేను ఎన్ని డేస్ అవుతుందంటే బావి దగ్గరికి రాక, దగ్గర ఒక 2 months అయిపోతుంది వచ్చు. చూడండి అసలు వీడియో ఇట్లా క్లారిటీగా కనిపించట్లేదు, కానీ నేను చూపించడానికే ట్రై చేస్తాను. చూడండి ఒకసారి ఈ జొన్న సిచ్యువేషన్ ఎంత ఎండిపోయిందో. అసలు పాలిచ్చే గేదెలు ఉన్నాయి, వాటికి వేద్దామంటే జొన్ననే లేదు, మొత్తం ఎండిపోతుంది. ఈ టైంలో పొలాలు కోతకు రావడం అనేది ఒక అదృష్టం అండి. ఎందుకంటే కొంచెం పచ్చిగానే ఉంటుంది కదా, ఆ గడ్డి తీసుకొచ్చి ఇంకా గేదెలకు వేయచ్చు. కాకపోతే ఇంకా ఇట్లాంటి సిచ్యువేషన్లో జొన్నను చూస్తే పాపం బర్రెలేం తింటాయో అనిపిస్తుంది. ఇది ఎండాకాలం కదండి, ఎండుగడ్డి కంటే కొంచెం పచ్చిగడ్డి ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అట్లా అవి కూడా కొంచెం పాలు ఎక్కువ ఇస్తాయి కదా, బాగుంటుంది. కాకపోతే జొన్న మొత్తం ఎండిపోయింది. ఇప్పుడు పొలాలు కోతకు వచ్చినాయి కాబట్టి నో ప్రాబ్లం, ఎందుకంటే ఎవరిదన్నా అడిగి కొంచెం గడ్డి తీసుకొచ్చి వేయచ్చు. ఎందుకంటే చూసారు ఆల్రెడీ, చూడండి ఇక్కడ ఇది కొంచెం పచ్చిగానే ఉంది. ఈ గడ్డి తీసుకొచ్చి అయితే వేస్తున్నాడు మా ఆయన. మా పక్కనున్న చేనే కోసేసిరు ఫస్ట్, అది మాకు లక్కీ అనుకోవాలా. ఇంకా అందుకని చెప్పేసి అయితే మా గేదెలకు కొంచెం ప్రాబ్లం ఏం లేదు. అది మా గేదె ఒకటి, ఫస్ట్ గేదె. ఇంకొక దాన్ని చూపిస్తా చూడండి. ఇంకొకటి ఇదే బ్యూటిఫుల్ లేడీ. ఇది అసలు నన్ను దగ్గరికి రాని, అది పొడుస్తా అంటుంది నేను దగ్గరికి వస్తే, కానీ ధైర్యంగా వీడియో తీస్తున్నా. ఇది మా అదృష్ట దేవత అని చెప్పచ్చు. ఎందుకంటే చాలా డేస్ నుంచి మాకు దూరంగా వెళ్ళకుండా మాతోనే ఉంటుంది. చూసిరా ఎట్లా నన్ను కూడా ఓనర్ని కూడా గుర్తుపడతలేదు, పొడుస్తా గుద్దుతా అంటుంది. కానీ ఇది లక్కీ చామ్ అని చెప్పచ్చు. ఎట్లాంటి సిచ్యువేషన్స్ నుంచి అయినా మమ్మల్ని బయట పడేస్తుందంటే ఇది ఒక్కటే. దీని తర్వాతనే ఏదైనా ఎన్నొచ్చినా దాని తర్వాతనే. ఇగో ఇదే పక్కనున్న చేను ఇదే అయితే కోసేసిరు. ఇంకా ఈ గడ్డి తీసుకొచ్చి ఈ మన లక్కీ చామ్కి ఇంకొక చామ్కి అయితే పెడుతురు. అది దగ్గరికి రానిస్తలేదు, దూరం నుంచి సైడ్ అవుతారు. అది మాది గడ్డి అండి, పోయిన సంవత్సరం కట్టించినాం, అంటే పోయిన పంట మీద. ఇంకా అది ఇప్పుడు గేదెలు తినాయట, పాత గడ్డి అయిపోయింది కదా, ఇంకా వేరే వాళ్ళకైతే అమ్మేస్తున్నాం. ఆ గడ్డి అమ్మేసి దాని ప్లేస్లో కొత్త గడ్డి అయితే కట్టించుకుంటాం. ఎందుకంటే తినాయంట, పాత గడ్డి అయిపోతే తినే. మన గేదెలకు అన్నీ ఫ్రెష్గా కావాలి, అన్నీ ఫ్రెష్ అట్లానేం కాదు, ఎక్కువ తినాయంట ఇవి. మెయిన్గా వీటికి మా ఆయన కొంచెం గారాబం చేసి పెంచుతుండే అన్నట్టు, పిల్లల్ని పెంచినట్టుగా ముద్దుగా. చూసిరు కదా ఇంత ఎండలో వచ్చి వాటి వీపులు గడుగుతున్నామంటే మీరు అర్థం చేసుకోండి వాటిని ఎంత బాగా చూసుకుంటున్నామని చెప్పేసి. ఇంకా ఈ గడ్డి అయితే వేరే వాళ్ళకి అమ్మేసిండు, సగం అయితే తీసుకెళ్ళిండ్రు, ఇంకా సగం తీసుకెళ్తారు. అయినా ఆల్మోస్ట్ నాకు తెలిసి ఏ గేదెలు కూడా ఇంకా కొత్త గడ్డినే తింటాయి, కానీ పాత గడ్డి ఇక టైం చెప్పలేము. ఏమో నాకు తెలిసిన వాటి చెప్తున్నా. మా ఆయన చెప్పిండు అది పాత గడ్డి తినే, అందుకే అమ్మేసిన, కొత్త గడ్డి కట్టిస్తా అని చెప్పేసి అన్నాడు. అందుకే నేను మీకు కూడా చెప్తాను. ఒక చిన్న దుడ్డని అయితే చూపిస్తా. ఇది కూడా మన దుడ్డనే, అసలు భయపడుతుంది పాపం. దీన్ని కొట్టంలో కట్టేసిండు. ఎండకు బాగా ఇదైపోతున్నాయి కదండి, మనకే ఎండకు వశపోతలేదు, ఇంకా వీటికి ఎట్లుంటుంది అసలు. నేను ఇక్కడికి పెళ్ళయి మా దోమకొండకి వచ్చిన తర్వాత నా లాంగ్వేజ్ అంతా చేంజ్ అయిపోయిందండి. మొత్తం ఇక్కడి భాషనే మాట్లాడుతున్నా, అసలు మా ఇంటి దగ్గర భాష వస్తలేదు. వశపోతలేదని ఇక్కడ అంటారు, మా దగ్గర అలసిపోయినట్టు అవుతుందని చెప్పేసి అని అంటాం. ఇవి చూసిన అమ్మో దుడ్డు ఎట్లా పరిగెడుతుందో. అది చిన్న దుడ్డే, ఆ కొట్టంలో కట్టేసాను కదా. సారీ కాదు, మన లక్కీ చామ్ దుడ్డే అది, అందుకే అంటుంది. అది ఎగురుతూ ఉంది, దానికి దాహం అయ్యి ఎండగొట్టి ఎగురుతూ ఉంది పాపం. చూడండి మారం చేస్తుంది, స్నానం చేపిస్తారా అమ్మ అంటే. కుర్రోడు మారం చేస్తున్నాడా మమ్మీ స్నానం చెయ్య అంటూ? అనే కుర్రోడు మారం చేస్తుండా స్నానం చెయ్య అంటూ? మమ్మీ కుర్రోడా కుర్రదా? అది చెప్పు కదనే, కుర్రోడా కుర్రోడు కదా. నైటే మా ఇంటి పక్కన ఉన్న ఆంధ్ర ఆంటీ చెప్పింది, మా ఊళ్ళో
అమ్మాయిని కుర్రది అంటారు, అబ్బాయిని కుర్రోడు అంటారు అని చెప్పేసి అన్నది. అంటే మామూలుగా వాటిని కూడా మనం గేదెల్ని మనతోటి ఉంటున్నాయి అంటే వాటిని కూడా మనం మనుషులానే ట్రీట్ చేస్తాం. మనలో ఉన్న అంటే మనతోటి ఎవ్వి జీవించినా మనం ఆటోమేటిక్గా వాడు అది అనేస్తాం కదా. అది మన పుట్టుక నుంచి మన చిన్నతనం నుంచి వస్తున్నది, నేను చూస్తున్నది. అందులో తప్పేం లేదు, తప్పు పట్టకండి ఓకేనా. చెప్పడానికి వస్తలేదు, ఎక్స్ప్లెనేషన్ చేయడానికి వస్తలేదు, బట్ చెప్తున్నా. ఇది అమ్మనే కాదు పిల్ల కూడా నన్ను ఓడుస్తాడట. చూసినావా ఎంత దారుణం అయిపోయిందమ్మా. అయ్యో 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 ఏంది అటు మీ మమ్మీ ఇటు నువ్వు ఏందిరా చెప్పురా చిన్నోడా. అటు మీ మమ్మీ ఇటు నువ్వు ఎగరెగరే తంతారా నన్ను ఏటి. చూసారా ఎంత కోపం ఉంది ఫ్రెండ్స్ వీటికి నా మీద. ఇన్ని డేస్ నుంచి ఎందుకు రాలేవని చెప్పేసేమో మేబీ. మట్టి తింటుందా ఇది? ఓయ్ మట్టి తింటుంది. నీకు గడ్డి పెట్టట్లేదా? మట్టి ఎందుకు తింటున్నావు? ఓ అబ్బాయి పిల్లడా. ఒకప్పుడు మా ఆయన ఎంతో కష్టపడ్డాడు, ఎంతో పని చేసిండంట దానిపైన. అదేందో ఇప్పుడు చూపిస్తారండి, సగమే ఉంది కానీ ఇదే మన ఎడ్ల బండి. దీంతో అయితే మా ఆయన మస్తు పని చేసిండంట ఫ్రెండ్స్. అంటే మాకు ట్రాక్టర్ లేని టైంలో ఎడ్ల బండి కనిపిస్తుందా, 2 చక్రాలు ఉన్నాయి దీనికి. దీంతో అయితే అరక కొట్టడానికి పోతున్నానంట. అప్పుడు అరక కొట్టడమే అని అంటారు. అరక కొట్టడమేనానే? ఓయ్ చెప్పు కదనే, అరక కొట్టడమే అంటారు నాకు తెలిసి. అప్పుడైతే మస్తు పని చేసిండంట పాపం మా ఆయన. పొద్దున్నే పోయి అరక కొట్టి మళ్ళీ ఆవులకు నీళ్ళు పెట్టి మస్తు కష్టపడ్డాడంట పాపం. దీన్ని చూసినప్పుడల్లా మా ఆయన కష్టమే గుర్తుకొస్తుంది నాకైతే. అంటే నేను చూడలేను ఆయన పని చేయంగా, కానీ ఆయన చెప్తా ఉంటే విన్నా కదా, ఇంకా అప్పుడు విన్నా కాబట్టి దాన్ని చూసినప్పుడల్లా ఆయన కష్టమే గుర్తుకొస్తుంది. ఏదేమైనా నాకు ఎడ్ల బండి అంటే మస్తు ఇష్టం ఫ్రెండ్స్. ఎందుకంటే చిన్న ఉన్నప్పుడు మా చిన్న ఆయన వాళ్ళకి ఉండే ఇంకా ఎడ్ల బండి మీద మాకు మా ఊళ్ళో కంటే ఒక రోజు ముందు వీరన్నగుట్ట జాతర అయ్యేది. అంటే మా పక్కూరులో. ఇంకా పక్కూరికి అయితే మేము బండి మీద ఎడ్ల బండి మీద వెళ్ళేటోళ్ళం. నేను మా చిన్న ఆయన మా పెద్దమ్మ అందరం ఇట్లా. అసలు మా అమ్మనే పెద్దది కానీ మా నడిపమ్మని నేను పెద్దమ్మ అనేదాన్ని. వెళ్ళేటోళ్ళం అన్నట్టు జాతరకి. ఇంకా ఆ టైం నుంచి నాకు మస్తు ఇష్టం ఎడ్ల బండి. మళ్ళీ నేను చిన్నగా ఉన్నప్పుడు మా వీధిలో ఒక్కరికి లడ్డు తాత అంటారు, ఇప్పటికి నాకు గుర్తుకుంది. ఆయన పేరు చెప్పచ్చు లేదో తెలియదు. లడ్డు తాత అని ఉంటుండే. ఇంకా లడ్డు తాత వాళ్ళకి కూడా ఎడ్ల బండి ఉండేది. ఆ లడ్డు తాత ఇట్లా ఎడ్ల బండి తీసుకొని వస్తే ఇంకా మేము ఆ బండి ఇంకా పరిగెట్టి వెళ్ళి ఇంకా అట్లా లాస్ట్కు పెద్ద దాన్ని ఏమంటారు, లాస్ట్గా పెద్దది ఉంటుంది చూసినావా అని, పెద్ద పాలరు అనట. ఆ పాలరు ఉండేది. ఇంకా దానిపైన ఇంకెక్కి కూర్చుండి ఇంకా వేయటోళ్ళం. ఇంకా ఎడ్ల ముందట పెట్టిన దాన్ని ఏమంటారు, నాగలంటారా? ఎడ్ల మీద పెడతారు చూడే, ఆ కాండి పైకి లేచినప్పుడు ఇంకా తాత వెనకకు చూసి ఇక మమ్మల్ని దమంచేటోడు, కొట్టేటోడు. ఇంకా అట్లా అంటే కొట్టకపోయేటోడు, కాకపోతే బెదిరించేటోడు అన్నట్టు. ఇంకా నాకు గుర్తుకుంది ఎడ్ల బండితో ఉన్న మెమొరీస్ అయితే అవే అండి. నాకైతే మస్తు ఇష్టం ఎడ్ల బండి. ఏదో మీకు కూడా ఇష్టమైతే కామెంట్ చేయండి. మన చిన్నతనాన్ని ఇది బాగా గుర్తు చేస్తుంది ఎడ్ల బండి. నా ఫేస్ ఇట్లా అయిపోయింది కదా ఫ్రెండ్స్, ఎందుకనంటే నాకైతే అమ్మవారు అయ్యింది. ఇంకా అందుకని చెప్పేసి మచ్చలైనాయి. ఇప్పుడైతే కొంచెం పోతున్నాయి, కొంచెం టైం పడుతుంది పోవడానికి. ఇదైతే మన ఇప్పుడు ఇంతకుముందు నన్ను ఒడవడానికి వచ్చింది చూసిరా, ఆ చిన్న దుడ్డది ఇల్లు. అంటే ఆ చిన్న దుడ్డే కోసం కట్టింది ఇది. ఒక చిన్నగా షెడ్ లాగా కట్టింది. ఎందుకంటే కుక్కల భయానికి ఫ్రెండ్స్. ఎందుకంటే కుక్కలు వచ్చి వాటిని కొరికేస్తున్నాయి, అందుకని కట్టింది. ఇక చూడండి పక్కన చైన్లోనే మా ఆయన గడ్డి తీసుకొచ్చి అయితే వేస్తుండు. ఇక్కడైతే ఒక బండి ఉంది మంచిగా కూర్చోవడానికి. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ మన లక్కీ చామ్కి ఈ మొరం తీసుకొచ్చి వస్తే ఆ మొరంలో ఇంత పెద్ద బండి వెళ్ళింది అన్నట్టు. ఇంకా నేను ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఇంకా హ్యాపీగా దీనిపైనే కూర్చుంటా. ఇదన్నట్టు అదైతే పెద్ద మర్రి చెట్టు ఫ్రెండ్స్. చూసారా ఎంత పెద్దగా ఉందో. కొన్ని టైంలో అయితే మేము మా ఇంట్లో ఉన్నప్పుడు, రేకుల ఇంట్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్, వేడికి తట్టుకోలేక 1 కాగానే వచ్చి ఇంకా ఇదే చెట్టు కింద మేము ఉండి రెస్ట్ తీసుకునేటోళ్ళం. ఇంకా నేను కూడా వచ్చిన మా ఆయనతో పాటు. ఇంకా తప్పట్లేదు, ఆ బాధలు ఎప్పుడు తప్పుతాయో అర్థం కావట్లేదు. మనకంటూ ఒక ఇల్లు ఉన్నప్పుడే ఆ బాధలు తప్పుతాయి అనిపిస్తుంది. ఎందుకంటే మనకంటూ ఒక ఇల్లు ఉంటే మనకు నచ్చింది పెట్టుకోవచ్చు, అప్పుడు ఎవరు అబ్జెక్షన్ చెయ్యరు. మనకంటూ ఇల్లు లేనప్పుడు కొన్ని కష్టాలు ఉంటాయి, అవి తప్పదు, అనుభవించాలి అంతే. ఇంకా అప్పుడు రేకుల ఇంట్లో ఉన్న టైంలో అయితే ఇంకా అసలు వేడికి తట్టుకోలేక చాలా ఇట్లా అసలు ఎన్ని చెమటలు కారిపోయేటియో. ఇంకా బాధ తట్టుకోలేక ఒక 2-3 డేస్ కాగానే ఇంకా నేనైతే ఇంకా మా ఆయనతో పాటు మధ్యాహ్నం వచ్చేసేదాన్ని బావి దగ్గరికి వచ్చి ఇంకా ఇక్కడనే అది గడ్డ కనిపిస్తుంది, ఆ గడ్డ పైనే కూర్చుండేటోళ్ళం నేను మా ఆయన ఇద్దరం.
ఇక ఈవినింగ్ వరకు కూర్చొని కొద్దిసేపు గేదెల్ని మేపి ఇంకా గడ్డి వేసి పాలు తీసి ఇంకా నైట్కి వెళ్ళేటోళ్ళం. ఇంకా నైట్కు అసలు ఆ టైంలో మా ఇంట్లో కూలర్ ఉంది ఫ్రెండ్స్, కూలర్ లేదని కాదు, కానీ ఆ కూలర్కి కూడా అసలు ఆ రేకుల వేడికి ఆ కూలర్ కూడా సరిగ్గా వర్క్ చేయలేదు. ఒకేసారి కూలర్ లోపల మొత్తం మంటలు వచ్చేసినాయి. ఇంకా నాకైతే ఫుల్ భయం వేసింది. అసలు ఏమైంది ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు. ఫుల్ మంటలు అయితే వచ్చినాయి కూలర్లో. ఇంకా భయానికి అయితే ఇంకా కూలర్ కట్టేసి మేము ఇటు వచ్చేటోళ్ళం. ఇంకా నైట్ టైంలో మాత్రం ఇక భయంగా ఆన్ చేసుకునేటోళ్ళం. ఆయనతో ఫుల్ నిద్రలో ఉన్నప్పుడు ఆయనతో కూలర్లో మంటలు వచ్చి ఏదన్నా ప్రాబ్లం అవుతుందని చాలా భయం వేసేది ఫ్రెండ్స్. కానీ ఎట్లనో ఒకట్లా ఇంకా గడిపేసినాం. కొన్ని డేస్ తర్వాత ఇంకా కూలర్ పెట్టుకోవడమే మానేసినాం. ఇంకా మొత్తం డోర్స్ అన్ని ఓపెన్ పెట్టేసి ఫ్యాన్ పెట్టుకొని ఇక నైట్ కాగానే రేకుల పైన వాటర్ జల్లుకొని ఇట్లాంటివి అన్నీ చేసినాం. ఇప్పుడు కూడా ఉన్న ఇంట్లో అయితే నైట్ అయితే ఫుల్ డోర్స్ ఓపెన్ పెట్టేసుకొని పడుకుంటున్నాం ఫ్రెండ్స్. ఏ దొంగలు వచ్చి మమ్మల్ని కొట్టినా ఎవ్వరు ఇది చేసేటోళ్ళు లేరు అన్నట్టు అయిపోయింది సిచ్యువేషను. మళ్ళీ తెల్లని దాకా ఏమైనా పాములు కప్పలు వస్తాయన్న భయం కూడా లేకుండా మేము ఏం చేస్తున్నాం, మొత్తం డోర్స్ ఓపెన్ పెట్టుకొని వండుకుంటున్నాం. ఎందుకంటే ఇంట్లో అట్లాంటి సిచ్యువేషన్ ఉంది ఫ్రెండ్స్. ఏం చేద్దాం, ఫుల్ అంటే ఫుల్ వేడవుతుంది. అది డాబా ఇల్లే అంటే స్లాబ్ ఇల్లే, కాకపోతే వేడి అనేది ఫుల్ వేడవుతుంది. ఒక కూలర్ స్లాబ్ ఇంట్లో ఏంటంటే కొంచెం కూలర్ పెట్టుకుంటే వేడి తగ్గుతుంది కదా, ఇంకా అందులో కూలర్ పెట్టుకోవడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే స్పేస్ లేదు. అన్నీ పెట్టేసరికల్లానే ప్లేస్ అనేది ఫుల్ అయిపోయింది. ఇంకా కూలర్ పెట్టడానికి ప్లేస్ లేదు. దానివల్ల ఇంకా నైట్కి అయితే డోర్స్ ఓపెన్ పెట్టుకుని అనుకుంటున్నాం. ఇంకా ఇప్పటివరకు అయితే మా అదృష్టం అసలు ఏ ప్రాబ్లం రాలేదు. ఇక పైన కూడా రావద్దని కోరుకుంటున్నా. ఎందుకంటే ఈ ఎండాకాలం వరకు, ఎండాకాలం అయిపోతే ఇంకా ఓకే బాగానే ఉంటుంది. ఈవినింగ్ టైంలో కొంచెం చల్లగా ఉన్న రోజు అయితే డోర్స్ క్లోజ్ చేసుకుంటున్నాం. ఇక బాగా ఇట్లా ఈరోజు ఎట్లా కొడుతుంది ఎండ, మామూలుగా ఎండ లేదు. ఇంకా అట్లా ఎండ కొట్టిన టైంలో మాత్రమే డోర్స్ ఓపెన్ పెట్టుకొని ఇంకా 10, 12 ఒకరోజు అయితే 1 కూడా అవుతుంది పడుకోవడానికి. ఇంకా అందుకని చెప్పేసి మార్నింగ్ లేట్ లేస్తున్నా. కానీ ఇంకా ఏం చేద్దాం, లేట్ లేచినప్పుడు బయట పని చేస్తూ ఉంటే ఎటో అనిపిస్తుంది. కానీ మిడ్ నైట్లో అసలు 1 వరకు నిద్ర ఉంటలేదు. ఇక ఏం చేస్తాం అనిపిస్తుంది. కానీ ఈ రోజు నుంచి స్టార్ట్ చేసిన వాకింగ్కి వెళ్తున్నా. 5:30కే లేస్తున్నా. ఇంకా నైట్ నిద్ర ఉన్నా లేకపోయినా ఇంకా 5:30కి లేస్తా. ఇంకా ఇట్లా లేజీగా చేస్తే లేజీగానే అయిపోతామని చెప్పేసి అయితే నేను అనుకున్నా. ఇంకా అందుకని వాకింగ్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఇంకా మేమైతే మా పక్క బాయ్ కాడికి అయితే పోతున్నాం. చెట్టు పొలం కన్నా ఈజీగా అని అంటారు. చూసిర్రా, మస్తు రోజుల కిందట ఈ చెట్టు చూపించిన కదా ఫ్రెండ్స్. మళ్ళీ ఇప్పుడు చెట్టు అదేదో మన చెట్టు అన్నట్టు వీడియో తీస్తాను నేనైతే. కానీ ఏ చెట్టు అయినా మామిడి చెట్టే కదా, అందుకని మామిడి చెట్టు కాడికి వచ్చిన ఫ్రెండ్స్ ఒక మామిడికాయ అయితే తెంపుకోదామని. ఎందుకంటే మామిడికాయ పులిహోర వేసుకుందాం పొద్దున, అందుకని మామిడికాయ చెట్టు కాడికి వచ్చినాం. ఇగో ఆ చెట్టుకు మాత్రమే పుల్లగా ఉంటాయి. అది మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ చెట్టు అన్నట్టు. అది ఆ చెట్టుకు పుల్లగా ఉంటాయి. అందుకే ఇంత అధికారంగా వచ్చి తెంపుకోతాం. అధికారం ఏం లేదు, ఏమన్నారు అన్నట్టు పక్క చేనే కదా, 1-2 తెంపుకుంటే ఏమన్నారు, అంతకుమించి ఎక్కువ తెంపుకున్నాం అనుకో దొంగలు అంటారు. అందుకే మనం 1-2 తెంపుకోవాలంతే. ఇంకా అక్కడ అది తీయటి చెట్టు, మనం ఇప్పుడు నించున్నది కూడా తీయటి చెట్టు ఫ్రెండ్స్. ఇక్కడ మనం నించున్నాం కదా, ఈ చెట్టుకు కూడా తీయటి పండ్లు ఉంటాయి. కుడుకుంటే ఫ్రెండ్స్ తింటా ఉంటే మామూలుగా ఉండదు. ఇలా చూడండి కుడుకలు కాదు. ఇంకా కలమామిడి పండ్ల చెట్టు కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఇటు పక్కకు. ఆ పక్కన ఉంది అది కలమామిడి పండ్ల చెట్టు. అయ్యో చాలా ఖరాబ్ అయిపోయినాయి ఫ్రెండ్స్ పండ్లు. కోతులు రాలగొట్టినాయో ఏంటో ఇవి మొత్తం ఎట్లా ఉడికిపోయినాయి. ఒక సైడు పండిపోయింది, ఇంకొక సైడు ఉడికిపోయిందంట. ఇవి ఉడికిపోయిన పండ్లు అంట, తింటే హాస్పిటల్లోనే పడతామంటుండు మా ఆయన. ఇంకా చెట్టుకైతే మామిడి పండ్లు కనిపిస్తలేవు కదా, ఎందుకంటే అవి పచ్చబడలేవు, మొత్తం గ్రీన్ కలర్లు ఉన్నాయి, ఎల్లో కలర్ కాలేదు. ఇంకా మా ఆయన అయితే అటు కాయలే రాలగొడుతుంది ఒక 2-3 తిన్నికి. ఎందుకంటే ఇది పచ్చగా ఉన్నా సరే టేస్ట్ బాగుంటుంది, కుడక మంచిగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది, కుడక బాగుంటుంది. మా ఆయన అయితే రాలగొట్టింది ఫ్రెండ్స్. ఇగో చూడండి రసం ఎట్లా కారుతుందో. ఇది మన చేతికి ఏడన్నా తాకిందంటే పుండ్లు అవుతాయి. ఇగో చూడండి, ఇది పుల్లగా ఉంటుందా మామిడికాయ పులిహోర వేయనికి. బాపరెడ్డిది ఒక రాలికాయ. మా ఆయన అయితే ఒక 2-3 తాళగొట్టింది. కలమామిడి పండ్లు చూడండి ఫ్రెండ్స్, కనిపించినాయి. ఒక తాళగొట్టింది. చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉందో కలమామిడి పండు. అబ్బా టేస్ట్ పుల్లగా కమ్మగా బాగుంది. ఇది ఒకటి మనకు సరిపోతుంది, ఎందుకంటే మనం మామిడికాయ పులిహోర వేసుకుందాం. కలమామిడి పండ్లు తీయగా ఉంటాయి అంటారు, కానీ ఇది బాగా పుల్లగా ఉంటుంది, బాగుంటుంది టేస్ట్. మేమైతే ఇంటికి పోతున్నాం. ఈరోజు నా ముగ్గు చూడండి ఎంత బంగారం లాగా వచ్చింది కదండి. ముగ్గు బాగా వచ్చింది కదా, అంతే చెప్పండి. ఇంటికైతే వచ్చినామండి. ఇంకా మా ఆయన బాటిల్, మా ఆయన
నా బాటిల్ నేను ఫుల్ దాహం అవుతుంది, ఇంకా వాటర్ అయితే తాగుదాం. నిజంగా అసలు ఎండ మామూలుగా లేదండి. ఫుల్ ఎండ అండి. అమ్మో, ఒక హాఫ్ అన్ అవరే పోయినచ్చు. హాఫ్ అన్ అవర్కే ఇంత ఎండ కొడుతుంది. రోజంతా ఎండలో ఉండడం అంటే అస్సలు వీలు కాని పని అండి. నిజంగా టూ మచ్ అండి. అబ్బో డేంజరస్. అసలు ఎండకి వెళ్ళకండి, ఎండలో వెళ్ళకండి. అసలు ఆఫ్టర్నూన్ టైంలో అస్సలు వెళ్ళకండి. ఏదైనా వర్క్ ఉంటే ఈవినింగ్ టైంలో లేకపోతే మార్నింగ్ టైంలో చేసుకోండి. కాకపోతే అసలు 1 తర్వాత అసలు ఎట్టు వెళ్ళకండి ప్లీజ్.